సృష్టి వర్మ. ఆడేవాళ్ళందరూ బాగానే ఆడుతున్నారు, కాకపోతే ఏంటంటే ఉట్టిగా మాటలు పడతా వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది నాకు. అది సీజన్ 9 అంత బజ్ అయితే రావట్లా. ఇదే టైంకి సీజన్ 8 ఎంత గట్టిగా ఎలా మాట్లాడాము ఏంటి అన్నది అందరికి తెలిసింది. సీజన్ 9 అంత ఏం లేదు అసలు. బజ్ రావాలంటే లోపలికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎవరిని పంపిస్తే బాగుంటుంది? మళ్ళీ పల్లవి ప్రసాద్ తీసుకెళ్ళండి లోపలికి వైల్డ్ కార్డ్తో. మళ్ళీ ఒకసారిగా బజ్జులు వేసిద్ది, మళ్ళీ ఒకసారిగా మళ్ళీ అద్దాలు పగులుతాయి, అంతే ఏమనదు. సో అట్లా వైల్డ్ కార్డ్తో అలెక్కి వస్తుందంట. రాదు భయ్య. ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఫస్ట్ రాతోడు అనుకుంటున్నా. ఏ రాతోడు? రాము రాతోడా? ఎందుకంటే చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. రాము రాతోడు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందనేది చాలా మంది అంటున్నారు కదా. మరి అలాగే అనుకుంటారు అందరూ. సో బజ్ లేదు అక్కడ, సైలెంట్ గా ఉంటాం. ఎవరు? మణికంఠ. ఏమో భయ్య, ఇంకా క్లారిటీగా తెలియట్లేదు ఎవరి మైండ్ సెట్ ఎట్లా అని. వీళ్ళు కావాలని ఆడుతున్నారా లేకపోతే వాళ్ళు ఏమన్నా కాన్సెప్ట్ చెప్పారా ఏంటి అర్థం కావట్లేదు. కొన్ని వర్డ్స్ అయితే నిజంగా వాళ్ళు ఏదో చెప్పి రాసి పెట్టినట్టుగా ఇలాగే మీరు మాట్లాడండి వాళ్ళ మీదకి పంపించినట్టుగా అనిపిస్తున్నాయి కొన్ని అయితే. అది గ్రామర్ విషయంలో ఎక్కడ తగ్గేది లేదులే. ఎవరున్నారన్న గ్రామర్గా? ఇప్పుడు రీతు చౌదరి ఒక్కతే ఉంది కదా, ఇంకెవరు లేరు కదా, అందరూ ముసలి బ్యాచ్ అనేసి అంటున్నారు. బాగానే ఆడుతుంది, నైస్. అంటే ప్రస్తుతానికి అందరూ అలా కనపడుతున్నారు అంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో తెలియదు. ఇంకొంచెం గేమ్ ముందుకు వెళ్తే ఆ ముసలోళ్ళు అయినా సరే వాళ్ళే గెలవచ్చేమో కప్పు, చెప్పలేము కదా. అది ముందు సైలెంట్గా కావాలనే పెట్టారేమో వాళ్ళు. అది ఓవరాల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ సీజన్? ఓవర్గా కొంచెం సీజన్ 9 చాలా డౌన్లో ఉంది. సో బజ్ రావాలంటే గోస్ట్ ఎన్టీఆర్ గారు వస్తే ఏమన్నా అవుతుందేమో అనుకుంటున్నాం. అది మధ్యలో ఉందా అవకాశం ఏమన్నా? చేతిలో పనేగా. బయట ఉన్న వాళ్ళు ఫస్ట్లో కొంచెం బెటర్గానే బాగానే వచ్చారు, కాకపోతే కావాలనే కొంతమందిని బయటికి పంపించడం జరిగింది. సో చివరికి సెలక్షన్ చేసిన వాళ్ళు అంత గొప్ప ఏం కాదు అనుకుంటున్నాను నేనైతే. అంటే ఫాలోవర్స్ గురించి కాదు, ఫాలోవర్స్ ఎవరికైనా వస్తుంది ఈ వీడియోలు చేస్తే. సో మాట్లాడే విధానం కానీ ఆ గేమ్స్ ఆడే విధానం కానీ కరెక్ట్గా ఎవరు లేరు లోపల. అది నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది కదా. సో ఈసారి ఎంటర్టైన్మెంట్ డబుల్ డోస్ ఉంటది అని చెప్పేసి అంటున్నారు. మరి లోపలికి వెళ్ళిన సెలబ్రిటీస్ లో ఎంటర్టైనర్స్ ముగ్గురు ఉన్నారు. రీతు చౌదరి, సుమన్ శెట్టి అండ్ ఇమ్మాన్యుయల్. వీళ్ళ ముగ్గురు త్రూగా మనకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందంటారా? దొరికే అవకాశం ఉంది. ఈసారి స్పెషల్ ఏంటంటే సామాన్యుల్ని కూడా కొంతమంది తీసుకోవడం ఈసారి స్పెషల్. వాస్తవానికి బిగ్ బాస్లో నాగార్జున గారు ఉండరు ఈసారి అని అన్నారు, కానీ ఆయనే లేటెస్ట్ కూడా హోస్ట్గా ఉండటం జరిగింది. మరి ఈసారి శ్రీజ, ప్రియా, పవన్, హరీష్, కళ్యాణ్ అండ్ మనీష్ వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ అధికారికంగా కూడా హౌస్లో కూడా ప్రవేశించారు. మరి సంజన, సుమన్, తనుజ, ఫ్లోరా, ఇమాన్యుయల్, రీతు, భరణి, శ్రాస్తి మరియు రాము వీళ్ళందరూ కూడా రెండో ఇంట్లో ప్రవేశించారు. సో ఇక్కడ ఏంటంటే గొడవ అనేది ప్రారంభమైంది. మరి హరీష్ గారి గురించి, ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ గారు హరీష్ గారిని బాగా ట్రోల్ చేశారు. అతను గుండుతో ఉంటాడు ఎప్పుడు, గుండు బాస్ గుండు బాస్ గుండు బాస్ అని ఎక్కిరిస్తుండడం బాగా జరిగింది. బాగా కూడా ఎగతాళి చేశారు, తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో మటుకు హరీష్ గారికి చాలా కోపం వచ్చింది. అంటే ఆయన సారీ చెప్పారు కదా ఇమ్మాన్యుయల్. కోపం వచ్చి ఆయన కొట్టాలి, ఆయన ఏమైనా చేయాలని కూడా అనుకున్నాడు. కానీ ఈ లోపు కూడా ఆయన వెళ్ళేసేసి సారీ చెప్పడం జరిగింది. నేను సారీ చెప్తున్నాను, సారీ చెప్తున్నా అన్నాడు. కానీ అతను ఒప్పుకోలేదు. సారీ చెప్తే సరిపోతుందా? నిన్ను ఒక లెంపకాయ కొట్టి సారీ చెప్తే నువ్వు ఊరుకుంటావా? తప్పలేదు, ఇమాన్యుయల్ తప్పే. ఇప్పుడు అతను గుండు బాస్ అన్నాడు, గుండంగులు అన్నాడు, రకరకాల వ్యాఖ్యలు. ఇప్పుడు అతనే ఉంటాడు, నిన్ను కూడా బాడీ షేమింగ్ చేయమంటావా? నిన్ను చేస్తే ఏమనుకుంటావు? నేను తర్వాత నిన్ను అనవలసిన అన్ని నువ్వు విపరీతంగా కామెంట్స్ చేసి నేను సారీ చెప్తాను, అది నీకు ఓకే అవుద్దా అని అడిగాడు. మరి ఇమాన్యుయల్ దానికి తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. అతను తాను చేసిన తప్పు దానికి తెలిసి వచ్చింది. ఏమైనా తప్పనిసరిగా అతని మీద ప్రతీకారం తీర్చుకుంటా అన్నాడు హరీష్. తనుజ ఎలా ఆడుతుంది? సీరియల్ యాక్టర్, మొత్తం అందరం హీరోయిన్. తనుజ ఏమి అందాల ప్రదర్శన బాగానే చేస్తుంది. రీతు కూడా ఎవరు అందాలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. మొదట అందాలు ప్రదర్శించడం ద్వారా జనాలను ఆకర్షించాలి కదా. అంటే వేరే సీజన్స్ తో పోల్చుకుంటే ఇది చాలా డల్ గా, బోరింగ్ గా ఉంది, అంత ఏం లేదు అని చెప్పేసి అంటారు. మీకు ఎలా అనిపించింది? క్రమంగా పికప్ అవుతుంది. స్టార్టింగ్ మెల్లగా నడుస్తుంది, తర్వాత ఏ క్రికెట్ మ్యాచ్ అయినా అంతే కదా, ఫస్ట్ స్లోగా స్టార్ట్. ఇప్పుడున్న 6 మెంబర్స్ సామాన్యుల్లో ఎవరికైనా ఛాన్స్ ఉందా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్? ఉంది. హరీష్ గారు, ప్రియా,
మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు మీకు వాళ్ళే ఇష్టం? వాళ్ళ ఆట తీరు ఎందుకు ఇష్టం మీకు? వాళ్ళ ఆట తీరు బాగుంది. ప్రే అయితే చాలా అందంగా ఉంది అనుకుంటున్నాను నా వైపు నుంచి. అది శ్రేష్ఠి వర్మ ఎలా ఆడుతుంది? జానీ మాస్టర్. శ్రేష్ఠి వర్మ ఇక డాన్స్ అదుర్స్ కదా, ఆమెను చూస్తేనే ఇంకా పెద్ద అందగత్తె, ఆమె గురించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటి వరకు నెగటివ్ గా ఉండింది. సో సడన్ గా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది అంటే పాజిటివ్ టాక్ ఏర్పడే ఛాన్స్ ఉందా? మళ్ళీ బయటకు వచ్చేస్తుందా? పాజిటివ్ అక్కడ పర్ఫార్మెన్స్ చూపించాలి. పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కానీ ఆమె బయటకు వస్తుందని అనుకుంటున్నాను నేను. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లా? నాగార్జున గారు ఎప్పటికీ ఆయన ఎవర్ గ్రీనే కదా. ఆయన ఇప్పటికి కూడా యంగ్ సినిమాలు చేస్తాను, హీరోయిన్ తగ్గిన రెడీగా అని చెప్పారు ఆయన. మరి ఆయన చెప్తున్నారు. బాలకృష్ణ గారు కూడా అలాగే అంటున్నారు కదా, నన్ను ఎవరో తాతని పిలవకూడదు. నాగార్జున గారు కూడా అన్నారు రీసెంట్గా. ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే ఈమె అనుకుంటున్నా, డాన్స్ మాస్టర్. డాన్స్ ఎందుకంటే ఆ బోల్డ్ సినిమాలు ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఇలా బయట పోయి చేసుకుంటే మంచి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. సుమన్ శెట్టి వీళ్ళెవరు వద్దా మీకు? శ్రేష్ఠి వర్మనే వెళ్ళిపోవాలా? శ్రేష్ఠి వర్మే వెళ్ళిపోద్ది అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఆమెకు చాలా బయట ఆఫర్లు ఉన్నాయి. ఇక్కడ బిగ్ బాస్ లో ఉంటే ఎలా మీకు నచ్చలేదా? మీకు నచ్చలేదా? నచ్చింది. ఎందుకు నచ్చలేదు? మరి ఆవిడ వెళ్ళాలని కోరుకుంటున్నారు మరి. ఎందుకంటే ఆమె బయట చాలా పనులు ఉన్నాయి ఆమెకి. ఆమె డాన్స్ మాస్టర్, చాలా సినిమాలు కొరియోగ్రఫీ చేయాలి, చాలా ఉంటాయి కదా ఆమెకి. ఆమె వెళ్తుందనే నేను అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు అసలు కంటెస్టెంట్లు బాగున్నారా? మీకు నచ్చారా? బాగున్నారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కదా, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు, సామాన్యులు తీసుకొస్తున్నారు. ఇక ఆల్మిక్స్ ద్వారా కూడా వాళ్ళు రీతు చౌదరి పవన్ కళ్యాణ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకున్నారు. చేస్తారు. ఎందుకు మరి కళ్ళల్లో కళ్ళు పెట్టుకెందుకు? పాట కూడా ఉంది కదా, కళ్ళల్లోన కళ్ళు పెట్టి చూడవెందుకు. మరి పాటలు ఊరికే రాయలేదు, ఏమైపోవాలి? ఆ పాట గుర్తొస్తుంది.